గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ చూడండి, కండక్టెన్స్. కండక్టెన్స్ అంటే ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ యొక్క ఆపోజిట్నే మీరు కండక్టెన్స్ అంటారు. ఓకేనా. రెసిప్రోకల్ అంటే ఆపోజిట్. అంటే కండక్టెన్స్ అంటే ఏంటి, జీ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఆపోజిట్ టు రెసిస్టెన్స్ అంటే జీ ఈక్వల్ 1/R. కండక్టెన్స్ ద్వారా ఏం చేస్తారు, కండక్టెన్స్ అంటే ఏంటంటే మీకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా, కరెంట్ అనేది కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్. ఓకేనా. కండక్టర్ ద్వారా మీకు ఏదైతే ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుందో, ఓకేనా, దాన్ని మెజర్మెంట్ చేస్తున్నాం. దేని ద్వారా? కండక్టెన్స్ ద్వారా. మెజర్మెంట్ చేయడాన్ని ఏమంటారు? కండక్టెన్స్. ఓకేనా. ఇట్ మెజర్ ది కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్. రెసిస్టెన్స్ యొక్క ఆపోజిట్నే కండక్టెన్స్ అంటాం. ఇట్ మెజర్ ది కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్స్. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు మీరు? G ఈజ్ ఈక్వల్ టు 1/R, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేనికి? రెసిస్టివిటీ. దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కండక్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టివిటీ. అలాగే 1/length/area. ఓకేనా. G ఈజ్ ఈక్వల్ 1/P ఇంటూ 1/length/area. మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 1/P అంటే కండక్టివిటీ అనొచ్చమ్మా. ఓకేనా. రెసిస్టివిటీకి ఆపోజిటే కండక్టివిటీ. ఓకేనా. ఇంటూ 1/L/A. ఓకేనా. ఇక్కడ రాస్తున్నా చూడండి, 1/ రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు కండక్టివిటీ. ఓకేనా. ఇది 1/ రెసిస్టివిటీ అంటే K. ఓకేనా. ఇంటూ 1/L/A. ఓకేనా. ఇదే కండిషన్ చూసుకున్నారు కదా. సో దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? K ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ L/A కింద రాసుకోవచ్చు. ఇంటర్చేంజ్ చేసాను చూసారా, కండక్టివిటీ కండక్టెన్స్. ఓకేనా. ఇదే కండిషన్. L/Aనే మీరు సెల్ కాన్స్టెంట్ అని కూడా అనవచ్చు. L/Aనే ఏమంటారు? సెల్ కాన్స్టెంట్ అంటారు. ఓకేనా. రెసిస్టెన్స్ యొక్క ఆపోజిట్నే కండక్టెన్స్ అంటారు. ఓకేనా. కండక్టర్ ద్వారా ఎంత కరెంట్ పాస్ అయిందో మీరు దేని ద్వారా తెలుసుకోవచ్చు? కండక్టెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా. దీనికి యూనిట్స్ ఏది? దీనికి యూనిట్స్ సెంటీమీటర్స్ ఇన్వర్స్. యూనిట్స్ వచ్చేసరికి ఏం చెప్తారు? సెంటీమీటర్ ఇన్వర్స్. ఓకేనా. ఆర్ మీటర్ ఇన్వర్స్ అని చెప్పచ్చు. ఓకేనా. లేదా సైమన్ అని చెప్పచ్చు. SI యూనిట్స్లో సైమన్ అని చెప్పచ్చు. ఓకేనా. లేదు అంటే ఇదిగోండమ్మా, 1 సైమన్ ఈజ్ ఈక్వల్ 1 ఓమ్ ఇన్వర్స్కి ఈక్వల్. 1 సైమన్ ఈక్వల్ టు 1 ఓమ్ ఇన్వర్స్. ఓకేనా. SI యూనిట్స్లో సైమన్స్లో మెన్షన్ చేస్తాం. థ్యాంక్ యూ.